ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సునీల్ కునుగోలుతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, ఏదైతే గత నెలలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి వచ్చిన రిజల్ట్స్, దాంట్లో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి పల్లా రాజశేఖరరెడ్డి తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసి గెలుపొందడంతో వాళ్ళ స్థానాలు ఖాళీ అయ్యి 2 స్థానాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం. దాని ప్రకారం ఈ నెల 29వ తేదీన ఎన్నిక జరగబోతుంది. అదే రోజు కౌంటింగ్ కూడా జరగబోతుంది. సో ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికి విడివిడిగా ఇవ్వడంతో ఎమ్మెల్యేల ఇద్దరు కూడా 2 స్థానాలకి ఓట్లు వేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈ 2 స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 64 స్థానాలతో అత్యధికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు 64 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా ఇద్దరు గెలవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ ఇద్దరు ఎవరిని తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతం మాత్రం కసరత్తు చేస్తుంది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ మాత్రం ఏదైతే ఇటు పటేల్ రమేష్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కోదండరాంను కూడా దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. దానిపైన ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. దీని మీద ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు రేవంత్ రెడ్డి, కోదండరాంకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నామన్నట్టుగా చెప్పారు. 2వ స్థానం ఎవరనే దాన్ని కూడా దాదాపుగా పటేల్ రమేష్ రెడ్డికి అవకాశం ఇస్తామన్నట్టుగా స్పష్టం చేశారు. అంటే దాదాపుగా ఇద్దరు, ఒకడు కోదండరాం అయితే మరొకడు పటేల్ రమేష్ రెడ్డి, ఇద్దరు ఓకే అయినట్టుగా తెలుస్తుంది. దానిపైన కసరత్తు పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజే ఫైనలైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.